ఏది నిజం? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీల మధ్యనైతే ఏకంగా అయోమయాన్ని గురిచేస్తుంది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. మరి ముఖ్యంగా ఏపీలోని విజయవాడలోనైతే కనీ విని ఎరగని రీతిలో వరదలు వచ్చాయి. సింగ్ నగర్ లాంటి ప్రాంతాల్లోనైతే 6-7 అడుగుల మేర వరద పోటెత్తింది. ఇళ్లను, షాపులను ముంచేసింది. ఇలాంటి వేళ కేంద్రం తరఫున నష్టం అంచనా వేసేందుకు వచ్చారు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏపీ, తెలంగాణలో పర్యటించారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన 2 రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రకటించారాయన. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. డీటెయిల్స్లోకి వెళ్తే కేంద్ర మంత్రి ఆలా ఢిల్లీ వెళ్లారో లేదో, వరదలతో అల్లాడిన 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3,448 కోట్లను కేటాయించిందంటూ ప్రచారం సాగింది. ఇదే అంశంపై రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి స్పందించారని, కేంద్రం వరద సహాయంగా 3,300 కోట్లు విడుదల చేశారంటూ ఆమె ట్వీట్ చేశారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు సర్క్యులేట్ అయింది. ఇదంతా వాస్తవమేనని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరిగింది. ఇంకేముంది, తెలుగు రాష్ట్రాలను ఆదుకున్న కేంద్రం, ఆపన్న హస్తం అందించిన కేంద్రం అన్న వార్తలు ప్రసారమయ్యాయి. కానీ రాత్రయ్యేసరికి ఇదంతా ఉత్తి ప్రచారమేనని తేలిపోయింది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని ప్రకటించారు. అసలు రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు పంపకుండా కేంద్రం ఎలా సాయం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుందంతా అబద్ధమేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఓవైపు ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున 2 ముఖ్యమంత్రులు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వేళ అసత్యాలు ప్రచారం చేయడమేంటని అంటున్నారు మేధావులు. కష్టకాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచిస్తున్నారు.